పద్మసురాని వీరాగా పుష్పకపాణి వాణి మాయింపగదే శారదీ జగన్మాత నీకు మొక్కెదము ఏకదంతము తోరపు బొజ్జము ముందుగా మందహాసమున కోరిన విద్యల కన్నిటికి పెద్దమో గణాధిప నీకు మొక్కెదము వండుకున్నాడు బ్రహ్మం చూడాలేని కనులందుకు గురు పూజ చేయాలి బ్రతుకెందుకు బ్రహ్మం చూడాలేని కనులందుకు గురు పూజ చేయాలి Kamura
భైరాగి వినరాసానందాయు సంతులేగా దుఃఖములా మరలా సంతు కలిగితే సాకా దుఃఖములా విననేసు విను భైరాగి వినరాసానందాయు సంతు వంటిది నా సంసారం అట్లా పెంచు వంటిది మాయా సంసారం కంచు వంటిది మాయా సంసారం వినరాసానందాయు నీవు వినచెప్పు విననేసు విను భైరాగి వినరాసానందాయు ఆమెని హంసకు ఆమెని శృంగారంబు మేని హంసకు వెరుక మేని హంసకు వెరుక అరే చాపల్ కప్పల్ వీడే కొంగాకే మెరుక నందాయుగి నీవు విననేసు విను భైరాగి వినరాసానందాయు కాకారి చెట్టు కింద కాసిన్నావో పూసి కాకారి చెట్టు కింద కాసిన్నావో పూసి కాయాలు పిండాలు కలమాగి ఉన్నాయి కాకారి చెట్టు కాసిన్నావో పూసి కాకారి చెట్టు కావిలెవ్వరు లేరు వచ్చి కోసకపోవే మీసాల పూసి కాయాలు పిండాలు కలమాగి ఉన్నాయి వచ్చి కోసకపోవే కమ్మాడి పూసి కాయాలు వెన్నెల కలికి చీకటి వేళ కాయాలు వెన్నెల కలికి చీకటి వేళ వచ్చి కలసుకోవే కమ్మాడి పూసి కమ్మాడి పూసి పోరు చేయదు బాల రద్దు చేయదు వేళ వచ్చి ఎత్తకపోవే కమ్మాడి పూసి వచ్చి ఎత్తకపోవే
మేము ముందు చెప్పము శరాబంధరాజు పోయి చెప్తాము కానిచ్చి. అయ్యో మహారాజు శరాబంధరాజు అడవి బాటలు రాజు వచ్చినాడు మహారాజు రాజే మహారాజు శరాబంధరాజు అడవి లోపల కదలి వస్తాడమ్మా మహారాజు చీమలు దూరాని చిక్కు అడవిలోన వేదులు దూరాని చెంపలు అడవిలోన రాజు ఏమో కదలి వస్తాడమ్మా మహారాజు రాజు వైపేనా అడవి లోపల ఏనుగలు గ్రహాలు ఒంటెలు సారథులు జింకలు దుప్పీలు వ్యాఘ్రాములైన రాజుకు వైపేనా అడ్డా వస్తాయమ్మా రాజుని చూస్తాయి పక్కకు ఏమో తొలగిపోతావమ్మా ఆ మగములు అలా రాజు అడవిలోపల వస్తుంటే చినుకలు వంశాలు చిన్ని కోయిలాలు సముసులు కక్కాలు కారు కోళ్ళు అయినా గండా వేరిందా రాజహంసలైనా పాల పచ్చులైనా రకరకాల మిక పచ్చులు అయితేనా రాజు రాజుకు అయితేనా అడ్డా వస్తాయమ్మా అయ్యో మహారాజు శరాబంధరాజు రాజును చూసి పక్కకు పోతాయి ఆ పచ్చులు రాజే మహారాజు అడవి లోపల కదలి వస్తాడమ్మా ఎక్కే కొండాలు దిగే కొండాలు ఎక్కే గుట్టాలు ఈ కారణములో కదలి వస్తాడమ్మా మహారాజు అలా రాజు శరాబంధం రాజు తండ్రి రాసముడు మందిరానికి సముద్రాల ఒడ్డుకు ఆ అడవిలో కికారణంలో రాజా ముందుకేసుక అలా కికారణంలో కదలి వస్తున్నాడు. వస్తుంటే రకరకాల జంతువులు పక్షులు ఎన్నో గుట్టలు అడవిలో కికారణంలో బ్రహ్మరాక్షసులు తిరిగే స్థలాలు దాటుకొని అడవిలో వస్తున్నాడు రాజు. ఆడికి శ్యామపురి పట్టణానికి ఆ రావణ దూరము తానే పూరి పట్టం వచ్చినాడా మహారాజు తానేపురి పట్టణం వచ్చినాడు. ఆ తానేపురి పట్టణం ఎవరున్నారా తానేపురి పట్టణంలో ఆ కాంభోజరాజు 7 మంది భార్యల్లో 6 మంది పెద్ద భార్యలకు 6 మంది చంద్రగుప్తరాజు కొడుకులు పుట్టారు. వాళ్ళు తండ్రి మందు కోసం పోయి ఆ ఊరి భోగం సుందరి ఓడించలేక జైలుకాళ్ళలో పడినారు. జైలుకాళ్ళలో పడితే ఇంకా ఆ ఊరు వృత్తాంతం చెప్తా. ఆ ఊరిలో భోగం సుందరి ఒక కంసుభట్ల బ్రాహ్మణుడు ఆ భోగమాయ తంత్రాలు మంత్రాలు నేర్పించి ఏ రాజు ఆ ఊరికి దండయాత్ర రాకుండా ఏ చక్రవర్తి ఆ ఊరిని ఆక్రమించకుండా ఆ భోగం సుందరికి అన్ని మంత్రాలు నేర్పించారు. కాబట్టి ఏ రాజు వచ్చినా ఆమెను ఓడించబట్టాలి ఓడించలేక జైలుకాళ్ళలో పడతారు. 66 చక్రవర్తులు 33 రాజుల్ని లోపలేసింది అమ్మ జైలుకాళ్ళలో. అలా ఉంది ఆ ఊరి చరిత్ర. చూసినాడు రాజు ఊరికి 1 మైల్ దూరంలో కాశ్మాగ వనం. ఆ వనం దగ్గర ఒక బావి. ఆ బావి కాడ సర్దిప్పుకొని తిన్నాడు. ఇది బోర్డు 3 బోర్డు రాసినారు. ఒకటి తానేపురి పట్టణం పోతుంది, 1 మైల్ 2 మైల్ దూరం ఉంటుంది. ఒక దారి సముద్రాల ఒడ్డుకు సరాసరిలో పోతుంది, ఒక దారి భూపతి పట్టణం పోతుంది. చూసినాడు ఇట ఒకటే సముద్రాలు పోతినా ఏముందో ఎక్కడుందో నాకేం తెలుస్తుంది. ఇక ఊరు చూసుకుంటా పోయినా అనుకో
ఊరు చూసుకుంటా పోయానుకో ఆ ఊర్లో ఏముంది అట్ట ఎట్ట పోవాలా అదేది కొట్టి మొహం అని అప్పుడు ఏం చెప్పాలా నిలబెట్టి మాట్లాడటం నిలబెట్టరా. సరే ఈ తానేపూర్ పట్నము మందు తీసుకొని తిరిగి ప్రయాణంలో చూస్తాలే బాగా అటు చెప్తున్నారు అని. అప్పుడు ఆ రాజు భూపతి పట్నము దారి పట్టినాడా మహారాజు. ఆ భూపతి పట్నం ఏ విధంగా వస్తున్నాడు లేచనమ్మ శరాబంధపు రాజు భూపతి పట్నము దారి పట్టాడా భూపతి పట్నము కదలి వస్తాడమ్మా అలా అడిగి తానేపురి పట్టినాడు ఆ రామణ ఉంది. ఆ భూపతి పట్నం వచ్చినాడు రాజు తల్లిగట్ట సర్ది తానేపురి పట్నం కాడ తిన్నాడు. తిని భూపతి పట్నం వచ్చినాడు. భూపతి పట్నం ఉదయాన్ని వచ్చినాడు చూసినాడు ఉండ సర్ది తినేసిన ఇంకా ఎట్లా చేయాలబ్బా అని ఆ ఊరాగిలి కాడ వచ్చి కూకుంటే ఆడ అడిగినాడు ఏమ్మా ఆడ బైక్ కిలోమీటర్లు పొలం మీటర్లు అడుగుతున్నాడు ప్రజల్ని ఏమ్మా ఇలా మాది ఏరే పలాని పట్నం అక్కడి నుంచి వచ్చినా ఈ ఊర్లో ఎవరన్నా ఒక్క పూటకు ఇంత ధనము తీసుకొని అన్నం వండి పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉన్నారని అడిగినా మీది ఏ ఊరంటే పలాని శ్యామపురి పట్నం అమ్మ ఈ రోజు ఇక్కడ ఉండి ఈ పూట ఇక్కడ బస్సు వేసి రేపు పొద్దున వెళ్ళిపోతాను అని చెప్పినాడా. సరే రారా ఈ ఊళ్ళో ఒక ఆయమ్మ తమ్మల ఈరమ్మ ఉంది. ఆయమ్మ ఎవరన్నా పరరాజులు వచ్చినా పరదేశులు వచ్చినా ఇంత డబ్బులు ధనం తీసుకొని ఆయమ్మ అన్నం వండి పెడతా అని అదో పలాంటి 2-3 సందుగా ఆ ఒడ్డుకు ఆ బజార్లో ఉంది ఆమెని చూపించారు. అప్పుడు రాజు ఆ శరాబంధపు రాజు తంబల ఈరమ్మ ఇంటికొచ్చినాడు మహారాజు. ఆ తంబల ఈరమ్మ ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి ఆ లోపల ఎవరున్నారమ్మా లోపల ఇంట్లో నేనే ముసలమ్మని ఉన్నానన్నా ఇలా ఫలాని దక్షిణాది శ్యాంపూరి పట్నం మాది. నా తండ్రి కాంభోజరాజు నా తల్లి మాణిక్యాల శ్రీదేవి మా తండ్రికి 7 మంది భార్యలు మా తండ్రికి ఇప్పుడు నన్ను రాజముండు పుట్టింది 7 సముద్రాల కాపురి పట్నము మహేంద్రుడిని ఓడించి మందుకు సారి పోతాడా పోతాడా అమ్మా ఈ రోజు బస చేస్తా ఇంకా నాకు ఏమన్నా ధరం తీసుకొని ఒక పూటకు నాకు అన్నం వండి పెడతావా సరే నాయన వండి పెడతానని ఎంతంటే ఒక వరహ 2 వరహాలు అని చెప్పింది. సర్లేవా ఇస్తాను నీకు అంటే తల తీసుకో అన్నం బాగా పదార్థం బాగా చేసి పెట్టావా నేను రాసా బిడ్డను కాబట్టి మంచి పదార్థం చేయమన్నా సర్లేనా అని రాజు కాలుమగ శుద్ధిపరుచుకున్నాడు. రాజు పండుకున్నాడు కలిసిపోయినావా నిద్రపోతావా అన్నాడు. అంటే పండుకున్నాడు రాజు నీ గోరు ఎక్కువ అయిపోయింది ఏం చేతి మీ చేతి కథ తక్కువ ఈరమ్మ బాగా రాజు అన్ని రాజు డబ్బులు ఇచ్చాడు కదా ధనం ఇచ్చినాడు. ఓమ చెట్టు పోయి మంచి పదార్థం కొనుక్కొచ్చి వేరే భోజనం తయారు చేసింది. 66 రకాల కూరలు 33 రకాల వంటలు తయారు చేసి బచ్చపోయే ప్రమాణాలు వడ్డించి పెట్టి విస్తరాకు వేసింది. ఏమయ్యా శరాబంధపు రాజా ఏమయ్యా శరాబంధపు రాజా మంచిలు ఇచ్చేది మాకు తెలిసి లెక్క అన్నం తిందు వాళ్ళు లేపింది. లేపినాక అప్పుడు రాజు లేచి స్నానపానం చేసి వచ్చి కూకున్నాడు. రాజు పీట చేసి పీటలో కూకున్నాడు. ఇస్త్రాకు అన్ని వంటలు వడ్డించినావా మా మంచి పదార్థం వడ్డించినావమ్మా అని రాజు సరే కొన్ని నోట్లో నీళ్లు పోసుకొని పుక్కలిచ్చి అన్నం తిందామని రాజు నోట్లో నీళ్లు పోసుకున్నాడు. అప్పుడు ఆ నీళ్లు రాజుకు వైనా నీళ్లు ఏమో ఉప్పు నీళ్లు విక చాలా వాయనా ఉప్పాలించి విక చాలా పూసినాడా నోట్లో పూసుకుంటాల కల్లా ఉప్పు నీళ్లు ఇక్కడే పూసినాడు. ఏమవా మర్చిపోయి ఉప్పు నీళ్ళు పెట్టేట్టున్నావా
మంచినీళ్ళు పెట్టు. నాగార్జున పక్క పిరాశాకులు కాదు కాబట్టి రెండు ఒక్కొక్క వర ఎక్కువ ఇచ్చా నేను. నాకు మంచినీళ్ళు పెట్టావా? ఉప్పు నీళ్ళు పెట్టేటో మర్చిపోయట్టే. నాయన మా ఊర్లో ఉప్పు నీళ్ళే ఉండేది, మంచినీళ్ళు ఉండవు. ఏమా ఈ ఊరు కాదు ఇది, ఏ ఉప్పు నీళ్ళు తాగుతావు మీ ఊర్లో? నేనైనా మా ఊర్లో ఉప్పు నీళ్ళే. నువ్వు కావాల్సిన పెట్టేటో కాబట్టి ఒక వర ఎక్కువ ఇచ్చా, నాకు మంచినీళ్ళు పెట్టు. సరే నేను చెప్తా. ఈ భూపతి పట్ట వేళ భూపతి రాజే ఈ మా ఉప్పు నీళ్ళు తాగుతాడు. నువ్వేం పెద్ద పాలగానివా? తాగలేదు అంటే అప్పుడు చూసాడు. ఏమవా ఈ రాజ్యమైన రాజు కూడా ఉప్పు నీళ్ళు తాగుతాడా? అవునాయన ఏమవా చెప్పు దాని చరిత్ర ఏం లేదు నాయన. రాజా శరాబంధపు రాజా చెప్తాను. వీడికి మైల దూరంలో కాస్పాగ వనం ఉంది. ఆడ మంచినీళ్ళ కోనేరు ఆడ ఒక అగ్రా పెద్దపురి సలపోరి ఎన్నో సంవత్సరాల ఎవరు పోయినా కూడా ఆడికి భయపడి ఆ పులేటుకు ఆ మంచినీళ్ళకు పోకున్నారు. నాయన చాలా మంది చంపి తినేసింది ఆ పులి. కాబట్టి ఎవరు మంచిలో పోకున్నారు నాయన. మంచిలో కోనేరు ఆడ ఉందని చెప్పింది. చూసాడు రాజు. అవా బిందె తీసుకో నీళ్లకు పోదాము, బిందె తీసుకోవాలి ఇళ్ళకు పోదామన్నా. మీరు ఎక్కడి నుంచి వచ్చి కాదు వాడు మా నాన్న పొట్టులు కట్టి అద్దువరంగా నవ్వుతావా? కాదు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు నాన్న సఫరీకి వచ్చినావా? ఏమంతా కాదు తీసుకొని పుల్లట్లు పెట్టాలండి. బాగా చెప్తావు నువ్వు అని. అవా నీ పానం నా పానం భయపడాకవాను నాయన రాన్. అట్లా కొంచెం ఇద్దరు సమయంలో వాయిద్యం జరిగింది. అవా నువ్వెన్నా చెప్పు, నువ్వు మంచిగా రావాలా? మంచిగా అన్నం తిన్నావా? నా దగ్గర కత్తులు ఉన్నాడు, ఏం భయపడాకు, నేను రాజబిడ్డని. చాలా పరాక్రమతిరవా రా అన్నాడు. సరే అని సరే పోపరాలని కడవ తీసుకొని ముసలమ్మ. కడవ కట్ చేస్తాను తెలిసేట కట్ చేయాలి. కడవ తీసుకొని ముసలమ్మ ఇంకా ఇద్దరు ఆ శరాబంధపు రాజు భూపతి పట్టము చాలా విడసిరి కాస్మాగా వికావరము అలా కాస్మాగా వనం వచ్చినారు ఇద్దరు. అయినా పులి ఉంటుంది మధ్యలో ఉంటుంది. ఏం పులి రావు అని బాయిలా ఒడ్డు ఆ బాయి కాడి మంచిలో బాయి కాడికి ఒడ్డు ఉన్నారు. అవా ఇది ఆడుంది పులి, నీ పులి గిరడు ఏది పులి అది? అవునా లేదు పులి ఆడిపోయింది. ఆడికన్నా పోయి నువ్వు పోయి నీళ్ళు కావాలి ముంచుకుంటా, మనం పోయి అన్నం తిందాం అంతే, మనకేం పోతే పులితో. సర్లే నాయన అంతేనని ముసలమ్మ లోపలికి పోయింది. లోపలికి పోయి నాగార్జునకి అవలయ మంచి ఏం చేసింది? గబారి ముంచుకొని రావు వచ్చింటే ఒక పని అయిపోయింది. వాయబ్బాలు ఇల్లు ఎంత తేటగా ఉన్నాయి, ఏమి ఇంత ఉండే కమ్మ ఉండే నీళ్ళు టెక్కేపాలక్క. ఎన్ని రోజులు 10-15 ఏళ్ళు నీళ్ళు దాకా అని ఆ కడవ ముంచిపోయి కడుగుతోంది, కడుగుతుంది నీళ్ళు తాగుతుంది. వాయమ్మ ఎంత తీయకుండా ఎంత చిన్న బాబు నుంచి ఒకటే మీద కోటలు తాగుతున్నాడు అట్టా తాగుతుంది. సరే ఆ ముసలమ్మ సరే అట్టండి పైన ఒడ్డున శరాబంధపు రాజు చూశాడు. చుట్టూ నదుకో పార చూస్తున్నాడు రాజు. గ్రాపులు ఎక్కడ కనపడలే. ఎప్పుడు మనిషి వాసన తగిలింది ఆ పులి, నరవాసన అనుకుంటే రాజు దగ్గరికి వస్తుంది ఆ పులి. అప్పుడు ఆ వచ్చే పులి రాజు ఏ విధంగా చంపుతున్నాడు? భలారాడు భలానే భలారాడు భలానే ఎడమ చేత నైతేనా మరిడాలు కంటైనా కుడి చేత వైతేనా చంద్రమైలం పట్టానా పులివైతే దైవా పులివైతే రాజు మీదికి వచ్చానా వచ్చేటి పులినైనా ఎడమ చేత ఉండేటి ధాదు కచ్చి వైతేనా పులినోటికి ఇచ్చానా పులి తట్టు ఉండేటి చంద్రవాయుధం పైన రెండు తులగా నరికానా. ఇప్పుడు వచ్చేటి పులిని చూశాడు. ఆ పులి నరవాసంటూ రాజు మీదకి పంజాయి విసురుకొని వచ్చింది. వచ్చే పులికి ఎడమ చేతిలో ఢాల్ కత్తి నోటికి ఇచ్చినాడు. ఆ పులి కత్తి చూసి పడబడ కొరుకుతుంది. అప్పుడు కుడి చేతిలో చిన్న ఆయుధం తీసుకుని ఒక్క ఏడుకు తెగ నరికినాడు. 2 తునకలై చనిపోయింది ఆ యాజ్ఞ పులి. అప్పుడు చూసాడు శరాబంధపు రాజు. ఇప్పుడు వీళ్ళ జాతి ఏం చేశాడు? సరే ఊరికే చచ్చిపోయింది కదా, ఇల్లు తీసుకొని వచ్చే పోదాం అనుకోలే అప్ప. ఏం చేశాడు? ఉండు ఎగతాలు చేస్తాడు. ఈ పొట్టోడు ఈ ముసల్మాన్ ఎగతాలు చేస్తాడు. నేను చంపలేనని నన్ను ఎగతాలు చేస్తాడు. బాగా 2-3 బాగా పుల్లలు తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు. పులిని బాగా నిలబెట్టాడు. ఎనికల తోకకు ముందు తలకాయ బాగా అతికిచ్చి నిలబెట్టాడు. ఆ మనిషి మీదకి పడుతుంది పులి నిలబెట్టాడు. అప్పుడు చూసి రాజు
శరభద్రరాజు మా ముసలమ్మా ఏమన్నా ఏ రా తొందరరా మన పులి వచ్చే మీద పడతా తొందరరా అవునా పులే మర్చిపోయినా నేను అని నాకమ్మ నిన్ను ముంచుకొని మెట్లెక్కి పైకి వచ్చింది పులి చూసింది ఆ పులి ఎత్తుకొని వచ్చే పులి ఎదురుగానే ఉంది పోయినా పులి అని కడబయ్యేమో విక కింద కొట్టేనా ముసలమ్మ విక తరకాలాడుతా దైవా మెత్తగా తినండి గట్టిది రాకమ్మా మెత్తగా నా కండలా ఎంకలు అన్ని మెత్త మెత్త మాంసం గట్టిది నాకు పానం చచ్చిపోతా అని గిజ కొట్టుకుంటుంది ముసలమ్మ రాజు పండ్లు ఇప్పుడు నాడు నాగేశ్వరుడు పండ్లు ఎత్తి పటపట నాడు శరాబంధం రాజు మరే కాదు గొల్లోడా నువ్వు నన్ను చూసి నవ్వుతావా చచ్చిపోతుంటే పులి తిని అని అప్పుడు ఆ శరాబంధం రాదు అంటే ముసలమ్మ అంటుంది అవా చచ్చిపోయిందావా పులి నేను ఆడదా బతికిందా లే అని సేవకులు పైకి లేపి చూచే అవ్వ చచ్చిపోయింది అబ్బాయి ఇప్పుడు తప్పుతున్నారా సభ్యులు లేవా అని మళ్ళీ ఇళ్ళన్నీ వలకపోచ్చాను ఓ మళ్ళా ఇల్లు ముంచుకొని రాపని మళ్ళా ఇల్లు ముంచుకొని వచ్చి ముసలమ్మ కానీ అంత ముందుకు ఏం చేసిందంటే చంపినాడు కదా నాయనా మళ్ళీ ఇట్లా టోలు ఇట్లా మందికి వచ్చాది తెచ్చుకోవాలి నాయనా ఏమిలా ఆ ముసలమ్మ టక్కనే ఒక ఉపాయం వచ్చింది ఏ ఉపాయం ఆ భూపతి పట్టణం వెళ్ళి భూపతి రాజు ఆ పులిని చంపి మంచి నీళ్లు ఈ భూపతి పట్టణానికి ఇస్తే నా బిడ్డనిచ్చి పుష్పగా తెచ్చి పెళ్లి చేస్తా అన్నాడు సరే అది ముసలమ్మ తెలుసు ఈ రాజుకు తెలుసు కదా ఎక్కడి నుంచి నుంచి వచ్చినాడు కాబట్టి అప్పుడు నేనా శరాబంధపు రాజా ఏమవా ఏం లేగానే ఆ పులిగోరు పులితోక పులిచొండు కోసి ఏం చేస్తావు ఏం లేదా నా పిల్లోళ్ళు ఉయ్యాల గడితే ఏర్చే జిట్టి గిట్టి కొడుతుంట అట్లా అని కోసిచ్చాడు అవన్నీ బాగా పరిశ్రమలో ముళ్ళగట్టుకొని దోపుకోయింది ముసలమ్మ కిందికి పోయి నీళ్లు ముంచుకొని ఆ ముసలమ్మ పైకి వచ్చి పాపా అనే ఆ నీళ్లు మంచి నీళ్లు తీసుకొని కడవరిందా ఆ ముసలమ్మ ఎత్తుకోయింది అప్పుడు ఆ శరాబంధపు రాజు కదలి వచ్చిన అప్పుడు ఆ ఇంటికి వచ్చే ఆ మంచినీళ్ళు పెట్టుకొని ఆ శరాబంధపు రాజు ఆ ముసలమ్మ పెట్టిన పదార్థం అంతా బాగా భోంచేసి అవ్వా ఈ రాత్రికి ఇట్లా వండుకొని ఉదయం వెళ్ళిపోతలేవా పొద్దున వెళ్ళిపోతాను అలాగే ఉండు అని చెప్పి ఆ ముసలమ్మ ఏం చేసింది ఈడు ఉండగానే ఇచ్చే నాగార్జున కావాలే ముడా కొడుకైతే మళ్ళీ కష్టం కదా ఎందుకు వచ్చింది మనం ఈడు రేపు పోతాడు పోయినాక రాజు దగ్గరకు పోయి మా మనవన్ని పరమతం ఇచ్చిన నా బిడ్డని నా బిడ్డకు ఒక కొడుకు పుట్టాడు వాళ్ళ పేరు ఈరన్నను దోలుకొచ్చుకొని ఈ పులిని చంపినాడని చెప్పి ఆ భూపతిరాజు దగ్గరికి పోయి ఈ ఆనవాళ్ళు చూపించే ఆ భూపతిరాజు బిడ్డనిచ్చిన నా మనవని పెళ్లి చేస్తే ఈ రాజ పట్ట ఆశకు అంతులేదు ముసలమ్మకు కాబట్టి ఆశపడింది ఆ ముసలమ్మ నా మనవనికి పెళ్లి చేయొచ్చు ఈ రాజు బిడ్డనని అని అవి అట్టనే ఆ విషయం చెప్పకుండా అలా గమ్మునుంది ఆ ముసలమ్మ పని అలా ఉంది ఆ ఊర్లో మన నాగార్జున ఒకడు సాకలు తిప్పడు ఉన్నాడు ఉంటే ఏం చేశాడు వాడికి ఇద్దరు పిల్లలు అచ్చమ్మ పుచ్చమ్మ నాగార్జునకు ఒక పిల్లమే ఏం చేశాడు నగినందుకు చెప్పకుండా ఉంది అని అప్పుడు ఆ సాగ తిప్పడు ఎవడు మా నాగార్జున వాడికి ఇద్దరు పిల్లలు అచ్చమ్మ పుచ్చమ్మ అయితే వాడు బట్టలు ఉతుకురా అంటే పెద్ద అవలేదుకి వాడు సగం ఉతికి ఆ సౌట్లలో ఉప్పు నీళ్ళలో ఆ సౌట్ ఉతికితే ఏడతెల్లగా వచ్చాయి ప్రతి ఒక్కరు తిట్టుబడి థాయ్ సాగలు నా కొడుక నువ్వు బాగా ఉతకకుండా ఏం రెడీ చేస్తావు వాడు అట్లా చూసి అంటున్నాడు వాడు ఆ ఊర్లో ఒక జమీందారుల దారిగాళ్ళంటే మేము సౌకర్యం మేము ఏరే టైప్ మార్చుకున్నాం సరే ఆ జమీందారుల పెళ్లి జరుగుతుంది ఆ ఊర్లో జమీందారుల పెళ్లి జరుగుతుంటే ఆయన వచ్చి ఏ రా సాగలు తిప్పాడు ఏమయ్యా మాది పెళ్ళింది నువ్వు మా పెళ్లి పట్టుకొని బాగా తెల్లగా ఉతికినావు అనుకో నీకు కోరినంత డబ్బులు ఇస్తా ధనం ఇస్తా కొడక నువ్వు కానీ అట్టిట ఉతికినావు అనుకో ఈ కంజాబాలతో 3 ఏళ్ళు నీ చర్మం వంచుతా చూడరా అని చెప్పి భయం పెట్టిపోయినాడు సరేగానయ్యా ఈ పొడిలతో ఆడ ఉతుకుతా నేను మంచిలో బయకి పోతా ఎట్టన్నా కానీ ఇంతమంది ఇన్ని మాటలు ఎందుకు చూపించుకోవాలి నేను అని ఒక కత్తి ఉంటే నాకు అన్నాడు ఒక ముద్దుగత్తి ఇచ్చినాడు తీసుకుపోరాని ఆ ముద్దుగత్తి ఇంటికి వచ్చి నాగార్జున ఏ అచ్చమ్మ ముచ్చమ్మ ముళ్ళు కట్టండి మొత్తం మన బాధ పట్టండి
అని అప్పుడు ఏం చేశాడు సాకలి తిప్పుడు వాళ్ళ ఆయన బట్టలు బాగా ముళ్ళు కట్టుకున్నారు పిల్లలు వాళ్ళు తగిలించుకున్నారు. చెప్ప కాదయ్యా ఏం సాగు నువ్వు ఆ పులిని చంపుతా ఎంతో మంది నిందా పులి ఆ పులి పోయబడి ఈ ఊరి రాజు కూడా ఉప్పులు తాగుతున్నాడే చంపుతాం అని సరేపా నీకే లేదు నీకు అదురుము నా కొడుకు నువ్వే వదల మేము రామా అని ఇద్దరు పిల్లలు వాడు భూపతి పట్టము చాలా విడిచానా కప్పల ధర బాదు ఊరి బయటికి కదలి వచ్చి సాకలి తిప్పాడు కోట పేట చాలా దాటనా డబ్బల ధర బాదు దాటనా డబ్బల ధర బాదు పోతున్నాడే దావబట్టి ఇంకా కాశ్మీర దావబట్టాడే అచ్చమ్మ ఏమయ్యా కాదు ఇద్దరు ఎన్నికలు వచ్చాడు వచ్చామా కాదు నువ్వు వెనుకలో పోతే ముందర పులి వచ్చేట పులి ముందర నన్ను తింటే అయితే ఏం చేయాలి నువ్వు ముందువా అసలు ఇద్దరు ముందు పోతాంలే మీరిద్దరు ముందు పోతే ఎన్నికల పులి వచ్చే మళ్ళీ అన్ని తింటే మళ్ళీ ఎట్టాయా నువ్వు ముందరవా నువ్వు వెనుకలవా నేను నడిమద్దలు వచ్చా నువ్వేమో నువ్వయ్యా పోతే ముందరనే పో కాదు ఎన్నికలేరా అట్టగా ఇట్ట కాదు పులి ముందర వచ్చే నువ్వు చెప్పు వేసి చిన్న పోలకు పోటు వచ్చా లే మా అన్న కథ చెప్తాడు అంతే ఎక్కువ మాట్లాడకు సరేలే నువ్వు మొగోడివి నువ్వు నడవచ్చురావు రా అని అట్లా పెళ్ళాలి అదిరించుకుంటా భయపడుకుంటా కాస్వాగవి కవరము వచ్చినాడా సకల్ చూసినాడు చూస్తే పులి లేదు గిల్లేదు ఏడుంది పులి చూస్తే దావల బాయి దిగే ఒకటినే చచ్చిపోయింది పులి అబ్బా అని ఎవరు చిన్నపిల్లం వాయబ్బా పులి వచ్చాడా పులి వచ్చిన ఇట్లని చేసినాడు బుచ్చమ్మ ముళ్ళ చాలా తీసాడా పులి మీద చాలా వేసాడా అచ్చమ్మ ముళ్ళ చాలా వేసాడా ముళ్ళ మీద అచ్చమ్మ వేసా ఆడేం చేసినాడు ఫస్ట్ చిన్నపిల్ల ముట్టేసి పులి మీద వేసినాడు తర్వాత ఆయమ్మ వేసినాడు ఆయమ్మ మీద పిల్ల ముట్ట వేసినాడు పిల్ల ముట్ట మీద ఆ వీడు పడినాడు పడి తావు తక్కి సాగు అని అంటున్నాడు అంటుంటే కింద లాస్ట్ అన్ని మూడు ఇద్దరు మనసులో పడింది ఆయమ్మ అచ్చమ్మ చిన్నపిల్లం కుయ్ కుయ్ కట్టుంది ఆయమ్మ దున్నపోదక దేవట లోపలకి పలిచి పైన పుల్లి వేసి తొక్కు తొక్కటి చచ్చిపోతున్నా పుల్లేదు లేదు ఇన్ని ఇంతసేపు తొక్కిరాగా ఇంకా చచ్చిపెట్టాలి 4 ముళ్ళలు ఇద్దరు ముగ్గురు మనుషులం ఏం బతుకుతారు అని లేచి చిన్నగా లే అని ఒక్కొక్క మధ్య ఒక ముళ్ళ చూసినాడు చచ్చిపోయింది చూసే 2 కుడకలైంది పిల్లని చూసి వచ్చమ్మా పరిహమాలు 3 ఆడుగా ఎవడో చంపినాడు నువ్వు చంపినావా అవు కదే ఎవడో చంపినాడు ఎవడో దారిన పోయి ఎవడో రాజు దారిన పోతున్నాడు ఇల్లానికి వచ్చినాడు ఆ పులి వచ్చింది ఊరుకుంటాడా మన ఊరు తరంగానే ముడవడం కాబట్టి మనం ఊరుకున్నాం సభ్యుల పోతే పనిలే మీరిద్దరు పోయి పట్టుకోపోండి మంచినీళ్ళు అన్నాడు సర్లేని వాళ్ళ పని మన ఉన్నాడు అప్పుడు ఆ సాగతిపుడు ఏం చేశాడు వాడు ముద్దు కత్తి తీసుకొని పులినేమోవిక ముద్దు కత్తితో పులినేమోవిక చాలా ఉంచానా రక్తము అంతా చాలా పూసినాడు సాగతిప్పుడు వాడు బాగా కత్తితో పడపడ పొడిచి ఆ సత్తురక్తం అంతా పూసుకున్నాడు కత్తి పూసినాడు వాడు సొక్కాకు పంచకంతా పూసుకొని వాడికి తెలుసు కదా ఆ ముసలమ్మ ఎవరు ఆ తమ్మలీరమ్మ ముద్దుకు తోక పులి తోక పులి చెండు పులి గోరు తీసుకుపోయిందని ఈడు ఆ ముద్దుకు కోసుకున్నాడు అన్ని 3 ఆడవాళ్ళు కోసి పెట్టుకున్నాక అన్ని తీసుకున్నాడు మీరు పట్టుకోండి నేను ఊళ్ళో పోతానని అప్పుడు ఆ సాగలు తిప్పాడు లేచానమ్మా మీకు సాగలు తిప్పాడు
కచ్చూరికి కదలి వచ్చినాడా అయ్యా ఊరాకిలో కూకున్నారు ఆడాడ అరుల మీద కూకున్నారు జనాలు ప్రజలు ఏదో పొద్దుగా ఒక మాట్లాడటం చూసి రే నా పేరు సాకలు తిప్పడు పులిని చంపినా పుణ్యాత్తునైనా భూపతి రాజు బిడ్డకు పుష్పగంధి మొగుణ్ణి నా పేరే సాకలు తిప్పడు అన్న తిప్పరాజు నా పేరు అని చెప్తున్నాడు రే ఆడ ఉన్నావు చూసి చుట్టుపక్కల జనాలు తిక్కలేసి నీకు ఎవడరాడు రే సాకలు తిప్పడు హే ఏమన్నారా సాకలు తిప్పడు నా పేరు సాకలు తిప్పడు అంట నా కొడక రేపు రాజు నేను ఈ భూపతి పట్టాడు రాజుని పట్టుకొని నువ్వు సాకలు తిప్పడు అంట ఏమరా వద్దా చూసుకో ఆనవాళ్ళు వచ్చి చూసినారు వాళ్ళు ప్రజలు ఆహా కరే నిజమే ఆ రాజు భూపతి రాజు మనం ప్రకటించినాడు కదా పులిని చంపినోడు పుణ్యాత్రుడు మంచినీళ్ళు ఈ భూపతి పట్టణానికి ఇస్తే నా బిడ్డ పెళ్లి చేస్తాను మరి పోయి సాగులో తిప్పలాయ పాలాయ కదరా ఇంత లేచిన రాజు బిడ్డ అని ఆ ప్రజలు ఇంకోళ్ళంతా బాధపడుతున్నారు అలా వాడు దావలు చెప్పుకుంటూ కేకలు వేసుకుంటూ మన నాగార్జున లెక్క రాజా కచూరికి కదలి వచ్చి రాజా కచూరికి వచ్చి రాజ్యసభ జరుగుతుంది రాజా కచూరి మీద భూపతి రాజు కూర్చున్నాడు పక్కన మంత్రులు సామంత్రులు పట్టు బ్రాహ్మణులు వేద పండితులు ఇలా సభ జరుగుతుంది సభ జరుగుతుంటే వాడొచ్చి నా పేరే సాగలు తిప్పరాజు నేను పులిని చంపినా పుష్పగంధిని పెళ్ళాడతా ఈ రాజ్యానికి భూపతి పట్టణానికి మంచి నీళ్ళు తీసుకొచ్చినా కేకలేసుకుని వచ్చే ఎవడో వాడు సాగులో అట్టాడని రాజు అన్నాడు రాజు చూసి ఏమయ్యా భూపతి రాజా దో నేను పులిని చంపినా నీ బిడ్డ నుంచి నాకు పెళ్లి చేయండి రే కంజాబాల సొగసిని 3 ఏళ్ళు మిగురా ఇప్పుడు చాలా ఇది మాట్లాడుతున్నా అంటే ఎందుకు కొడతావు రాజా చూడు అంటే అప్పుడు మంత్రి వచ్చి చూస్తే నిజమే రాజా ఆనవాళ్ళు చూపిస్తున్నాడు వీడు పులిని చంపినాడు పులిగోరు పులితోక పులిచోడు ఆనవాళ్ళు తీసుకొచ్చాడు రాజా అన్నాడు అప్పుడు రాజు చూసి అయ్యో ఎంత పనే నా బిడ్డ సకలి వాణి పాలు వాయగలిగా ఏమి రాజా బిడ్డకు రాజా సకలి వాణి పాలు వాయరా అని బాధపడుతూ సరే నువ్వు అని ఇంకా చెప్పినాడు సరే పోరా పెళ్లి ఏర్పాటు చేసాం పోరా చెప్పినాడు ఇంకా తప్పదు రాజులు ఇస్తే వరం పెట్టే శాపం కాబట్టి ఇచ్చిన మాట తప్పదు శాసనం చేసినాడు రాజు కాబట్టి వాడు మీరంతా పెళ్లి సిద్ధం చేసుకోండి నేను కొద్దిగా బజార్లో పడింది నాకు నేను పోయేస్తాను వాడు వచ్చాడు బజారం పడి అప్పుడు మంత్రి రాజు చూసి ఏమయ్యా మంత్రి ఏం చేద్దామంటే తప్పదు రాజా నువ్వు ఆ పొద్దు మాట ఇచ్చినావు ఎవరు ఏ పుణ్యాత్ముడైనా పులిని చంపి ఈ భూపతి పట్టణాలు నిలిస్తే ఆ పుష్పగంధి పెళ్లి చేస్తాను ఎవరు చేయాల్సిందే రాజు అంటే అప్పుడు బిడ్డను పిలిచమ్మా సాగరవాది ఇలా చేశాడు తప్పదమ్మా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందని ఆ మంత్రి చెప్పి ఏ గుళ్ళలో తూతు మాత్రం పెళ్లి చేసి పంపించేసేయ ఇంత ధనం ఇచ్చే వాళ్ళని ఈ ఊళ్ళో కూడా పంపించేయని చెప్పినాడు ఆ భూపతి. అప్పుడు ఆ బిడ్డ ఏడుస్తూ బాధపడుతుంది వారి కథ అట్లా ఉంది. అప్పుడు ఆ సాగలు తిప్పుడుగాడు రే దావమ్మ బజార్లో మడి వీధిలో మడి తిరుక్కుంటా నా పేరే సాగలు తిప్పుడని వాని ఏరియాకు వచ్చినాడు. వారి బజార్కి వచ్చి ఏమిరా సాగలు తిప్పుడు ఏమిరా బట్టలు ఉతుకునికి పోయి నువ్వు వాళ్ళని ఆడవాళ్ళు విడిచిపెట్టి వచ్చి బజార్లో మట్టి తిరుగుతావు కదరా అంటే ఎవరా వాడు తిప్పడు నా పేరు సాగలు తిప్పడు కాదు తిప్పరాజు రాజు రా పులిని చెప్పినారా అని చెప్తున్నాడు. అడిగిన అయినా కూడా నేను ఈ పూరి కూర్చోండి వాడు పూరి కూర్చాకు ఒట్టు పెట్టినాడు ఆ పేట మొత్తం పట్టుకునేది వారి పురుగుతో పాటు అన్ని కుర్చోలు 100 కుర్చీలు ఒరే నీ అలిముండపోయా నీ అమ్మ కడుపు కాల ఏమిరా కుర్చీలు మొత్తం కలుపు కదరా నా అక్కడక ఇంకా రాత్రికి సాయంత్రం పెళ్లి చేసుకుంటా ఇంకా రేపు నుంచి మొత్తం మీకు మేడలు కట్టి సద్దాల మేడలు రాజమంత్రి అదే కదరా కరెక్ట్ రావురా సరే సరే కూర్చోాలనుకున్నాడు. వాని కథ ఉండగా అప్పుడు చూశాడు రాజు మంత్రి చూసి ఎంత లేచినాడు అప్పుడు పెళ్లి చేస్తాడు కానీ తాలిపొట్టి కట్టి బాస్కలైనా కట్టకుంటా ఎంత తూతు మంత్రం పెళ్ళైనా కానీ అని అరే ఇద్దరు సైనికులు పంపించి ఆ మంత్రి తమ్మలీరమ్మ దగ్గరికి పోయి 2 పూల దండలు 2 పూల బాస్కాలు కట్టమని వచ్చి ఏమ్మా ఎవరున్నారు ఇంట్లో ఏంటైనా నేనే తమ్మలీరమ్మని ఏం లేదవ్వా నువ్వు ఏదో గుట్టు సప్పుడు కాకుండా ఏదో 2 పూల దండలు 2 బాస్కాలు తయారు చేసిస్తే రాజు మంత్రి చెప్పినాడు. ఏంటైనా ఇంటికి ఏం లేదవ్వా మన సాగతి పడలే ఆడు పులిని చెప్పినాడంట
ఈ ఊరికి మంచిలు తెచ్చినాడు. పుష్పకం తెచ్చి తూతు మంత్రం తెలియసి పంపిస్తానవా, బాసికాలనే కట్టాలని నువ్వు బాసికాలు తయారు చేసి ఇవ్వా అని చెప్పినాడు. సరిపోలేనని చెప్పి చూసి ముస్లిం ఆలోచన చేసి ఆశకు వద్ద కోశం రాయబడ్డది. నేను ఏదో అనుకుంటే ఏదో జరిగా. బ్రహ్మరాతకు లిఖితం లేదు, ఆ రాజుకు రాసి పెట్టినాడు. నేను ఆశపడితే ఎవడు సాగలిముడు ఆవిడ తీసుకుపోయి అడ్డెట్ట అని. అప్పుడు ఆ ముసలమ్మ తమ్మలేరమ్మా ఆ అమ్మ మొదట కోసుకున్న పులిగోరు పులితోక పులిచెడు తీసుకొని రాజా కచూరికి రామచంద్ర రామ 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 కొట్టలు చేయమ్మా నువ్వు తమ్ముడు
భజన చేయవయ్యా తిరుమల తోటలో శివ భజన చేయవయ్యా కనజీయ కళ్ళ చూడవయ్యా బాలప్ప గారు శుభము జరిగి జయింద్రవడు ఎమ్మిచ్చింది రాఘవా ఇచ్చినది